హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాధిక చాలా టెన్షన్ పడుతూ హోటల్ దగ్గరికి వెళ్తుంది. మదన్ రాధిక కోసం చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. రాధిక చాలా టెన్షన్ పడుతూ హోటల్ లోపలికి వెళ్తుంది. అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటుంది. రాధిక అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తూ చాలా టెన్షన్ పడుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ రూమ్ నెంబర్ 301 అని అడుగుతుంది రాధిక. ఓ, ఆ అదృష్టవంతులు మీరేనా అని అడుగుతుంది రిసెప్షనిస్ట్. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ రూమ్ ఎక్కడో చెప్పండి అని అడుగుతుంది రాధిక. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి అని చెప్తుంది తను. ఓకే అని చెప్పి రాధిక వెళ్ళిపోతూ ఉంటుంది. 1 సెకండ్ మేడం, హ్యాపీ హనీమూన్ మేడం అని చెప్పి బొకే ఇస్తుంది రిసెప్షనిస్ట్. రాధిక బొకే తీసుకుని చాలా టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఓంబాబు అక్కడికి వస్తాడు. ఓంబాబుని చూసి షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ రాధిక అక్కడి నుంచి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. ఓంబాబు బాబాయ్ ఇక్కడికి వచ్చాడేంటి అంటే ఇంటి దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతున్నాడా? అసలు ఇదంతా సకల ప్లాన్ అయ్యి ఉంటుంది అనుకుంటూ చాలా భయపడుతూ దాక్కుని చూస్తూ ఉంటుంది రాధిక. ఇంతలో ఓంబాబు లోపలికి వచ్చి అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి గుర్కా వేసుకుని అటువైపు వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి తనే పల్లవి అనుకుని తన వెనకాతలా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఓంబాబు. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? దొరికావు పల్లవి. ఇక బండారం మొత్తం బయటికి లాగుతా, చెప్తా నీ సంగతి అనుకుంటూ తన ఫోన్లో వీడియో తీస్తూ ఆ అమ్మాయి వెనకాతలే వెళ్తూ ఉంటాడు ఓంబాబు. ఒసే దొంగ పల్లవి, నిన్ను ఈరోజు ఎలాగైనా సరే ప్రూఫ్ తోటే పట్టుకుంటానే అనుకుంటూ వీడియో తీస్తూ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఓంబాబు. ఆ అమ్మాయి ఇంతలో రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. వచ్చేసాను జీ అంటుంది తను. ఇంతలో డోర్ కొడుతూ ఉంటాడు ఓంబాబు. తను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. రెడ్ హ్యాండెడ్గా దొరికేసావే పల్లవి, ఇక నిన్ను వదలను. నువ్వు దొరికేసావు పల్లవి, నిన్ను వదలను అంటూ అమ్మాయి చేపట్టుకుని అరుస్తూ ఉంటాడు ఓంబాబు. రే, ఎవర్రా నువ్వు నా భార్య చేపట్టుకుంటున్నావు, వదలరా అంటూ వాళ్ళ ఆయన అరుస్తూ ఉంటాడు. ఇంతలో అమ్మాయి కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ అరుస్తూ ఉంటాడు ఓంబాబు. ఎవడే వీడు అని అడుగుతాడు అతను. ఏమో నాకు తెలీదు, నయమాలుంజీ అంటూ అరుస్తూ ఉంటుంది అమ్మాయి. ఒరే, ఎవర్రా నువ్వు అంటూ కోపంగా అరుస్తాడు అతను. నేనెవరో ఈ పల్లవిని అడుగు చెప్తుంది. ఏయ్ పల్లవి, ఈ హోటల్లో ఇంత సీక్రెట్గా ఇతన్ని ఎందుకు కలిసావో అది చెప్పు, చెప్పవే, ముందు చెప్పు అంటూ కోపంగా అరుస్తాడు ఓంబాబు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా రూమ్కి వచ్చి నన్నే నువ్వెవరు అని అడుగుతావా? పిచ్చా నీకేమైనా అని అరుస్తాడు అతను. రేయ్, నాకు కాదురా, నీకు పిచ్చి, మీ తాతకు పిచ్చి, మీ అమ్మమ్మకి పిచ్చి, మీ ఇంట్లో అందరికీ పిచ్చే. ఏయ్ పల్లవి, నేను ఇలా వస్తాను అని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కదూ? అసలు ఎవడీడు చెప్పు మర్యాదగా. అసలు వీడితో ఈ హోటల్లో నీకేంటి పని? చెప్పవే, నువ్వు చెప్పరా అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు ఓంబాబు. ఏయ్, అసలు ఎవడే వీడు అని అడుగుతాడు అతను. నయమాలుం జీ, నయమాలుం అంటూ అరుస్తూ ఉంటుంది ఆవిడ. నేనెవరో నీకు తెలీదా? నేను తన బాబాయిన్రా అంటూ కోపంగా అరుస్తాడు ఓంబాబు. నేను తన భర్తన్రా అని చెప్తాడు అతను. ఓంబాబు షాక్ అయి, అమ్మో, ఓర్ నాయనో, ఎంత మోసం! నీకు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడా? ఎన్ని నాటకాలు ఆడావే మా ఇంట్లో, ఎన్ని కథలు పట్టావే! వామ్మో, అసలు ఈ హోటల్లో ఏం జరుగుతుంది? ఏయ్ పల్లవి, వీడు నీ భర్త. ఎన్ని నాటకాలు ఆడావే, మమ్మల్ని ఎంత ఎదవల్ని చేశావే! చెప్పు, వీడు నీ భర్తేనా? చెప్పు, నిజమా కాదా? చెప్పు, వీడు నీ భర్తేనా? చెప్పు. నేను ఇంతలా వాగుతుంటే ఏం మాట్లాడకుండా ఇంకా నాటకాలు ఆడుతున్నావేంటే అంటూ తన మొహానికున్న గుర్కా తీస్తాడు ఓంబాబు. ఆ అమ్మాయి మొహం చూసి ఓంబాబు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఆవిడ ఆమె భర్త ఇద్దరు ఓంబాబు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. పల్లవి ఎక్కడా అని అరుస్తూ ఉంటాడు ఓంబాబు. మై పల్లవి నహీ హూ అంటుంది తను. పల్లవి ఏంట్రా? నా భార్యతో నాటకాలాడి ఇప్పుడేమో పల్లవి అంటావేంటి అని కోపంగా ఓంబాబు కాలర్ పట్టుకొని అరుస్తూ ఉంటాడు అతను. అది నేను పల్లవి, ఫోను, ఆటో, స్కూలు, స్కూటీ, కన్ఫ్యూజ్ అయ్యాను సార్, సారీ సార్ అంటూ అరుస్తూ ఉంటాడు ఓంబాబు. ఇంతలో ఆవిడ ఓంబాబుని కొడుతుంది.
సారీ అండి, నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యానండి అని చెప్తూ ఉంటాడు ఓంబాబు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపలికి వస్తారు. ఏమైంది సార్, ఏమైంది అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. వీడెవడో నా పెళ్ళం చేయి పట్టుకుని అల్లరి చేస్తున్నాడు అని చెప్తాడు అతను. వాళ్ళందరూ కోపంగా ఓంబాబుని కొడుతూ ఉంటారు. ఓంబాబు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఓంబాబుని గట్టిగా కొడుతూ ఉంటారు. మదన్ రాధిక కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో రాధిక రూమ్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. నా డార్లింగ్ వచ్చేసినట్టుంది అనుకుంటూ ఎంతో హ్యాపీగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు మదన్. ఇంతలో గుర్కాలో ఉండడం చూసి మదన్ చాలా టెన్షన్ పడుతూ, ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు మదన్. రాధిక చాలా టెన్షన్ పడుతూ ఎవరన్నా చూస్తున్నారేమోనని అటు ఇటు చూస్తూ రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది. ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతుంటే లోపలికి వస్తున్నావేంటి అని అడుగుతాడు మదన్. ఇంతలో రాధిక లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. ఎవరు నువ్వు, చెప్పు, మాట్లాడవేంటి, ఎవరు నువ్వు అని అడుగుతాడు మదన్. ఇంతలో రాధిక తన మొహానికున్న గుర్కా తీస్తుంది. వావ్, సూపర్ ఐడియా, నిన్ను ఎవరు చూడకూడదు, గుర్తుపట్టకూడదు అని నువ్వు ఇలా వచ్చావా, సూపర్ అంటూ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటాడు మదన్. రాధిక మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్, నా కోసం నువ్వు ఫ్లవర్స్ తీసుకొచ్చావా అని అడుగుతాడు మదన్. రాధిక జరిగిన విషయం గుర్తు చేసుకుని మదన్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా, నిన్ను ఇబ్బంది పెట్టి విసిగిస్తున్నానేమో అని అనుకున్నాను, కానీ నీకు కూడా నేనంటే ఇష్టమేనని చెప్పకనే చెప్పావు. ఎవరు చూడకూడదు అని గుర్కా వేసుకుని మరీ వచ్చావు, నా కోసం ఫ్లవర్స్ తెచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. ఒరే మదన్, యు ఆర్ లక్కీరా అంటూ ఎంతో హ్యాపీగా గట్టిగా అరుస్తూ ఉంటాడు మదన్. రాధిక చాలా కోపంగా చూస్తూ ఆ ఫ్లవర్స్ వైపు కూడా చాలా కోపంగా చూస్తూ నేలకు వేసి కొడుతుంది. మదన్ షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. వాట్ ఈస్ దిస్ డార్లింగ్, అందమైన పువ్వుల్ని విసిరిగొట్టి వాటిని నలిపేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది? దిస్ ఈజ్ బ్యాడ్ డార్లింగ్, వెరీ బ్యాడ్ అంటాడు మదన్. చూడు, నువ్వేదో పిచ్చిగా ఆలోచించుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నేను పిచ్చిదానిలాగా నీ చేష్టలు చూడడానికి రాలేదు అంటుంది రాధిక. అరే, ఇప్పుడు ఏం జరిగిందని అంత సీరియస్ అవుతున్నావు? జస్ట్ ఫర్ ఫన్. అయినా ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురు చూశానో నీకు తెలుసా? అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? అవేమీ నీకు తెలీదు. ఫైనల్గా నేనైతే సాధించాను. నీలాంటి దేవతని ఒప్పించి మెప్పించి ఇక్కడికి రప్పించాను అంటాడు మదన్. చూడు, నీ మీద ప్రేమతోనో విరహంతోనో నేను ఇక్కడికి రాలేదు. నేను పెళ్ళైన ఆడదాన్ని, నాకు భర్త పిల్లలు ఉన్నారు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది, నన్ను వదిలేసాయి, నీకు దండం పెడతాను అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది రాధిక. అయ్యయ్యో, అలా బ్రతిమలాడుకు, నేను మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నానా? అదేంటో, నువ్వేంటో నాకు చచ్చేంత ఇష్టం. మర్చిపోదాం అనుకున్నా మరవలేకుండా ఉన్నాను. పిచ్చిగా ఉంటుంది, నిద్ర రావట్లేదు. ఒకవేళ నిద్రపోయినా కలలోకి కూడా నువ్వే వస్తున్నావు. చూడు, నా బాధను కూడా నువ్వు కన్సిడర్ చెయ్యాలి పల్లవి. ఓ సారీ రాధిక అంటాడు మదన్. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటుంది రాధిక. మరి నీ స్వార్థం కోసం నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అంటాడు మదన్. నా స్వార్థమా? ఇందులో నా స్వార్థం ఏముంది అంటుంది రాధిక. ఫ్యామిలీ, భర్త, పిల్లలు అంటూ నీ సేఫ్టీ కోసమే ఆలోచిస్తున్నావు, కానీ నేను పడే బాధ గురించి, అనుభవించే నరకయాతన గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అలాంటప్పుడు అది నీ స్వార్థం అవ్వదా అని అడుగుతాడు మదన్. అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడు, మన సొసైటీలో కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. మన సంస్కృతి చాలా గొప్పది, చాలా మంచిది. పెళ్ళి అనేది ఒక్కరితోనే, జీవితం అనేది కూడా ఒక్కరితోనే అంటుంది రాధిక. నేను ఒక్కరితోనే కదా అంటున్నాను, 2-3 అంటున్నానా ఏంటి? నా లైఫ్లో నువ్వు ఒక్కదానివే, నీతోటే జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను, రాణిలా చూసుకుంటాను, ఏమంటావు అని అడుగుతాడు మదన్. రాధిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇచ్చేసే, మీ ఆయనకి విడాకులు ఇచ్చేయి.
నాతో తాళి కట్టించుకో అంటాడు మదన్. అసలు ఏం మాట్లాడుతున్నావురా? సైకోలాగా బిహేవ్ చేయకు. మీ అమ్మ కూడా నాలాంటి ఒక ఆడదే కదరా, మీ చెల్లి కూడా నాలాంటి ఒక ఆడదే కదరా అంటుంది రాధిక. నీకు ఒక విషయం తెలుసా? నాకు అమ్మ లేదు, చెల్లి లేదు అని చెప్తూ ఉంటాడు మదన్. అలా చెప్తూ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఇంతలో రాధికకి దగ్గొచ్చి దగ్గుతూ ఉంటుంది. ఓ సారీ, నీకు సిగరెట్ పడదా? సరే అయితే ఈ క్షణం నుంచి నేను సిగరెట్ వదిలేస్తున్నాను అంటాడు మదన్. రే, నువ్వు ఏం వదిలేస్తే నాకెందుకురా? ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం వదిలే. చూడు, నా సహనాన్ని మాత్రం పరీక్షించుకో. ఇక మీదట నా వెంట పడొద్దు, నా జోలికి రావద్దు అని నీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానురా. అంతే, అర్థమైందా? చూడు, ఈ రోజుతో నీ పీడ నాకు ఉండకూడదు. ఇక్కడితో ఇది అయిపోవాలి. ఒకవేళ నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి రచ్చ చెయ్యాలి అని చూసావే అనుకో, ఇక నీ ఇష్టం. నేను చేసేదేమీ లేదు. నీకు చేతనైంది నువ్వు చేసుకో. మహా అయితే నా వాళ్ళు నన్ను వెలివేస్తారు, లేదంటే నువ్వు అన్నట్టుగా జైల్లో ఉంటాను. అంతే కదా, అంతకు మించి ఇంకేం జరుగుతుంది? దానికోసం నేను భయపడి నీకు లొంగిపోతాను అని మాత్రం అనుకోవద్దు అంటుంది రాధిక. సూపర్, గెలిచావు, నన్ను గెలిచావు, నా మనసు గెలిచావు. ఒక ఆడది తన ఫ్యామిలీ కోసం, తన భర్త కోసం ఎంత కమిట్మెంట్తో ఉండగలదో నిరూపించావు. ఇక మీదట నేను నీ వెంట పడను, నిన్ను విసిగించను అని చెప్తాడు మదన్. రాధిక ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ, నిజంగానా అని అడుగుతుంది రాధిక. నిజంగానే. నువ్వు ఎంత మానసిక క్షోభకి గురయ్యావో నీ మాటల ద్వారా తెలుస్తుంది. సారీ ఫర్ దట్ అంటాడు మదన్. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది రాధిక. నిన్ను హ్యాపీ చేశాను, మరి నన్ను కూడా ఒకసారి హ్యాపీ చేస్తే జీవితంలో ఇంకెప్పుడు నేను నీకు కనిపించను అంటాడు మదన్. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నువ్వు బృందావన్ కాలనీ సినిమా చూసావా? అందులో హీరో హీరోయిన్స్ ఇక మీదటికి కలవలేము అనుకున్నప్పుడు ఒక రాత్రి అంతా వాళ్ళు హోటల్ రూమ్లో గడుపుతారు. నేను అలా నిన్ను రాత్రి అంతా అడగట్లా, పగలు 1 గంట నాతో ఉంటే చాలు. ఇక మీద నేను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని చెప్తాడు మదన్. రాధిక చాలా కోపంగా చూస్తూ మదన్ని కొడుతుంది. మదన్ కూడా రాధిక వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ఒక ఆడదాని బాధ తెలుసుకొని మారావు అని అనుకున్నాను, కానీ నువ్వు ఈ జన్మకి మారవు. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం. నీలాంటి వాళ్ళు బతికి ఉండకూడదు. నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటేరా అంటుంది రాధిక. అదేంటి డార్లింగ్, అంత శాపం పెడుతున్నావు? పాపి చిరాయు అన్నారు కదా, ఆ కోవకు చెందినవాడిని నేను కూడా. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వేమో నాతో ఉండలేవు. మన సమస్యకి ఒక పరిష్కారమైతే ఉంది అంటాడు మదన్. రాధిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మదన్ తన జోబీలో నుంచి గన్ తీసి రాధిక వైపు గురిపెడతాడు. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏయ్, ఏంటి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రాధిక. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను అంటాడు మదన్. ఏయ్, నీకేమన్నా మెంటలా అంటుంది రాధిక. అనుకుంటా, లేకపోతే నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తాను? అందుకే నేను వదిలిపెట్టను. నన్ను సైకో అన్నావు కదా అంటాడు మదన్. చూడు, వద్దురా, వద్దు, అనవసరంగా పొరపాటు చేస్తున్నావు. ప్లీజ్ చూడు, నీ లైఫ్ పాడైపోతుందిరా, అర్థం చేసుకో. నన్ను చంపితే నువ్వు జైలుకి పోవాల్సి వస్తుందిరా, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అంటుంది రాధిక. నువ్వే దక్కని ఎదవ లైఫ్ నాకెందుకు డియర్, నాకు అవసరం లేదు అంటూ కోపంగా అరుస్తాడు మదన్. రాధిక చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సారీ, నేను నిన్ను కాల్చలేను, అది నా వల్ల అవ్వట్లేదు. కానీ నువ్వు దక్కకపోతే నేను ఉండలేను, నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు. అందుకే నువ్వు దక్కని ఈ లైఫ్ నాకు అవసరం లేదు. అందుకే ఒక పని చేస్తాను, నాకు నేనే కాల్చుకుని చచ్చిపోతాను అంటాడు మదన్. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు? వద్దు అంటుంది రాధిక. నేను చచ్చి సాధిస్తాను. ఇప్పుడు నేను చచ్చాననుకో, నిన్ను జైల్లో వేస్తారు అంటాడు మదన్. వద్దురా, వద్దు అంటుంది రాధిక.
ఆ జైల్లో ఆ రోజు వాడు చెప్పిన మాట నేను వినుండుంటే నాకు ఇది గతి పట్టుండేదే కాదు కదా అని. ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ శిక్ష అనుభవిస్తావు అంటాడు మదన్. వద్దు వద్దు ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంటుంది రాధిక. అవును, నేనెందుకు ఇంత స్టూపిడ్గా ఆలోచిస్తున్నాను? ఎదురుగా నువ్వు ఉన్నావు, అందులోని దగ్గరగా ఉన్నావు. అసలు ఈ సోది డిస్కషన్ చేస్తున్నానేంటి అంటాడు మదన్. రాధిక షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో రాధిక చేయి పట్టుకొని రాధికని బలవంతంగా బెడ్ పైకి నెడతాడు. వదలరా, వదులు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది రాధిక. ఏయ్, ఎక్కడికి పోతావే, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అంటూ రాధికని బెడ్ పైకి తోసి మదన్ కూడా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో రాధిక అక్కడి నుంచి తప్పించుకుని బెడ్ మీద ఉన్న రివాల్వర్ తీసుకుంటుంది. మదన్ నవ్వుతూ రాధిక వైపు చూస్తూ ఉంటాడు. మదన్ రాధిక దగ్గరికి వస్తూ ఉంటాడు. వద్దు, నా దగ్గరికి రావద్దు, చంపేస్తాను, రావద్దు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది రాధిక. అయినా సరే మదన్ నవ్వుకుంటూ రాధిక దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వేం షూట్ చేయవు, నాకు తెలుసు, నువ్వు షూట్ చేయవు అంటూ మదన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. రేయ్, చెప్తున్నాను, దగ్గరికి వస్తే షూట్ చేస్తాను, దగ్గరికి రావద్దు, చంపేస్తాను, దగ్గరికి రావద్దు, చంపేస్తాను అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది రాధిక. చూడు డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు అంటాడు మదన్. చూడు, దగ్గరికి రావద్దు, నీకే చెప్తున్నాను, కాల్ చేస్తాను, నువ్వు దగ్గరికి రావద్దు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది రాధిక. అయినా సరే మదన్ నవ్వుకుంటూ రాధిక దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో రాధిక చాలా కోపంగా మదన్ని షూట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.